నిన్ను వదలరా! నిన్ను వద్దు నాన్న. వదలరా నన్ను! ఆగండి నాన్న. ఈ ఇంటికి పట్టిన దరిద్రం ఎప్పటితో వదిలేయాలి. దీన్ని చంపి నేను జైలుకి వెళ్తాను. వదలరా! ఆగండి. వదలు! ఆగండి నాన్న. వద్దు నాన్న. మీ ఆవేశం మేము అర్థం చేసుకోగలం. అమ్మ చేసింది తప్పే. ఆలోచించకుండా బుద్ధి గట్టి తిని మూర్ఖంగా అలాంటి కండిషన్ పెట్టింది. వదిలేయండి నాన్న. లేదమ్మా, లేదు. ఇది ప్రాణాలతో ఉండకూడదు. ఇది ప్రాణాలతో ఉంటే చాలా ప్రమాదం. ఆగండి నాన్న. దీన్ని చంపి నేను జైలుకి వెళ్తాను. వదలు! నన్ను వదలండి. అక్షయ్తో మాట్లాడకుండా ఉండలేకపోతున్నా. ఈ రాక్షసి నా అక్షయ్ తాళిబొట్టు మీద ఒట్టేయించుకొని మా నాన్నతో మాట్లాడను అని చెప్పింది. ఆ ఒట్టు మీరి నా బిడ్డతో నేను ఎలా మాట్లాడనమ్మా? ఎలా మాట్లాడను? ఎలా మాట్లాడగలను? వద్దు నాన్న. ఎలా మాట్లాడగలను? వద్దు నాన్న. ఇది పెట్టే టార్చర్కి నేను చచ్చిపోయేలా ఉన్నానమ్మా. నేను పోతే నా అక్షయ్ కూడా బ్రతకదు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నా బిడ్డ నిండు నూరేళ్లు సంతోషంగా బ్రతకాలి. అలా జరగాలంటే ఇది భూమి మీద ఉండకూడదు. అందుకే దీన్ని ఇప్పుడే చంపేస్తా. వదులు నాన్న. నాన్న. చంపేస్తా. మీరు ఆవేశంలో తప్పు చేసి హంతకులు అవ్వకండి నాన్న. వదలండి నాన్న. వదలు! నాని వదలరా! వదలండి నాన్న. దీన్ని చంపేస్తా. నాన్న చంపేస్తానే. వద్దు నాన్న. దీన్ని చంపేస్తాను. ఆగండి నాన్న. వదలండి ఆయన్ని. వదలడే. వదలు. ఏదో కొంపలు మునిగినట్టు వీరంగం చేస్తున్నారేంటి? ఆ? ఈ కాలంలో 10 లక్షలు చేతిలో పెట్టి ఎవ్వరూ నవ్వుతూ టాటా చెప్పరు. పోతే పోయిందని జాలిపడి నా ఆస్తి పత్రాలు తాకట్టు పెట్టి 10 లక్షలు తీసుకొచ్చి ఇచ్చాను. నేనిచ్చిన 10 లక్షలు నేను రాబట్టుకోదా? అందుకే ఆ కండిషన్ పెట్టాను. ఏ అదేమైనా పెద్ద తప్పా? తప్పేనే.